తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి 25 రోజులు అవుతుంది. రాష్ట్ర రైతులందరూ కూడా రోడ్లపైన మక్కలారబోసి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు కావడం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం అర్గుల్ సొసైటీ ద్వారా మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అసలు రైతుల పరిస్థితి ఏంది, దానికి సంబంధించి రైతులు ఉన్నారు, అడుగుదాం. చెప్పండి, అసలు ఏంది మీ మక్కల సంపాదన? మక్కలంటే ఒక దిక్కేమో వర్షభావ ప్రదేశంతోనే రైతు ఆల్రెడీ నలిగిపోతుండు. 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి రావాల్సిన 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి రావాల్సిన మక్క సగానికి సగం పడిపోయింది. 30-25 క్వింటాలు రావస్తుంది. ఇలాంటి ఇసుంటి టైంలో దీని మీదనే అదే మళ్ళా రైతులు ఏ విధంగా అంటే సరైన టైంకు గన్ని బ్యాగులు లేక, లారీలు లేక, కొనుగోలు సెంటర్లు త్వరితగతిన వీటిని లిఫ్ట్ చేయక రైతులు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన అధికారులు ముందు వస్తూ జాగ్రత్తలు తీసుకోక రైతులకు ఏడుపు ఒకటే తక్కువ ఉంది. మక్క పండించి ఏడుపు ఒకటే తక్కువ ఉంది. కొట్టడానికి లేబర్ షార్టేజ్ ఉంది. ఇవంతా అయిన తర్వాత ఇప్పుడు రైతుల దగ్గర ఇవి కొనుమంటే సెంటర్లు సరైన వసతులు ఏర్పాటు చేయలేక, బ్యాగులు లేవని, లారీలు లేవని, అమలులు లేరని, ఇవన్నీ పరిస్థితులు ముంగడి పెట్టి నెల రోజులు అవుతుందండి మా మక్క పెట్టి కళ్ళలో వచ్చి. నెల రోజుల నుంచి అవి ఇక్కడనే రోజు రావడము, తీయడము, కప్పడము, వర్షాలు పడడము, నానడము, ఎండడం, ఇదే పరిస్థితి అవుతుంది తప్ప ఇలాంటిది ముంగటి జరుగుతలేదు. అధికారులు ఇప్పటి నుంచి అన్న స్పందించి సరైన నిర్ణయాలు తీసుకొని సరైన విధంగా లేబర్లని, గన్ని బ్యాగులని, లారీలను ఏర్పడేసి వీటిని కొనుగోలు చేసి ఇక్కడ తీసుకెళ్లాలని కోరుతున్నాం. మరో రైతు నాయకున్నాడు. ప్రధానంగా మొక్కజొన్నలు అంటేనే ఎంతో రైతులు ఇష్టపడి మొక్క పండిస్తుంటారు. కానీ ధరలు అధికంగా ఉన్నప్పటికీ మార్కెట్ ధర కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం 2400 కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కానీ పూర్తి స్థాయిలో రైతులకైతే నష్టం జరుగుతుంది. త్వరితగతిన లిఫ్ట్ చేయక ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యము మొట్టమొదలు మనం వాళ్ళని తప్పు పట్టాలి. ఎందుకంటే ఎన్ని ఎకరాలలో పంట వేసారు మొక్కజొన్న, రేపు ఎన్ని గన్నీ బ్యాగులు కావాలనే లెక్క ఉంటే ఇవాళ గన్నీ బ్యాగులు తక్కువ పడే పరిస్థితి ఉండదు. ఆ అంచనా లేకపోవటం వల్లనే ఈరోజు గన్నీ బ్యాగుల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా ఎకరానికి గతంలో 20 సంచులు వస్తుండే, కానీ ఇప్పుడు కొత్త వంగడాలు వచ్చిన తర్వాత 45 నుంచి 50 క్వింటాళ్ళ పంట వస్తుంది. కాబట్టి ఆ లెక్క ప్రకారం వీళ్ళు అది చేసుకోవాలి. కానీ 25 క్వింటాళ్ళు మాత్రమే తీసుకుంటామంటే మరి ఎక్కువ దిగుబడి వచ్చినటువంటి రైతులు అది ఎవరికి అమ్ముకోవాలి? వ్యాపారస్తులకు అమ్ముకోవాలి. వ్యాపారస్తులకు అమ్ముకుంటే ఒక్కొక్క క్వింటాల్కు కనీసం 7 నుంచి 800 నష్టపోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది. ఇది నష్టపోవద్దు అనుకుంటే వీళ్ళు సరైనటువంటి అంచనాతోనే కొనుగోలు చేస్తేనే రైతులకు నష్టం జరగకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుంటారు. ఒక దిక్కేమో అకాల వర్షాలు, ఇంకో దిక్కేమో గన్నీ బ్యాగుల కొరత, ఇంకో దిక్కు హమాలీల కొరత, ఇంకో దిక్కు లారీల కొరత. ఇవన్నీ కొరతలు రైతులకే తీసుకొచ్చి పెడితే వీళ్ళు పంట నష్టపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి వస్తున్నారు, అప్పుల బాధ తాళలేక. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయండి. అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ రైతు ఉన్నాడు, ప్రధానంగా రామరెడ్డి. చెప్పండి, ఎన్ని ఎకరాలు మొక్కజొన్న వేసినావు, ఏంది? 6 ఎకరాలు మొక్కజొన్న సాగు చేసిన. అది తినే టైంకి వచ్చేసరికి వర్షాలతో మొత్తం నేల కొరిగిపోయింది. అప్పటికే సగం పంట, ఆ సగం పంట కూడా నానా ఖర్చులు పెట్టుకుంటా తయారు చేసిన. ఇప్పుడు అవి సంచులు నింపేటోళ్ళు లేరు, సంచులు ఇచ్చేవాళ్ళు లేరు, అన్నీ మేము సొంతంగా తెచ్చుకుంటున్నాము. ఎవరిని అడిగినా వాళ్ళు పట్టించుకుంటలేరు. అక్కడ వర్షంకు నానుతున్నాయి, ఎండుతున్నాయి. రాత్రి పోయి ఆడ గప్పాలా ఉండాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. దీన్ని స్పందించి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మరో కౌలు రైతు ఉన్నాడు. ఎన్ని ఎకరాలు పండించిండు, ఏంది? ఎన్ని ఎకరాలు ఇచ్చినాం? 6 ఎకరాలు వేసినాం. 6 ఎకరాలు వేసినాం. అస్సలు సుంచు వెళ్ళేటప్పుడే ఆ వర్షంతో వర్షం పడి మొత్తం పడిపోయి అది పంట దిగుబడి బాగా తక్కువ బియ్యాన 15 క్వింటాలు రాని పరిస్థితి అయిపోయింది. అది
దాన్ని అయినా కానీ మళ్ళీ కైకిల్లం పెట్టి దాన్ని కొట్టిపిచ్చి రిక్కిపిచ్చి దాన్ని పొతం చేసి ఎండపోసినాం. వర్షంకు మళ్ళీ నానితే మళ్ళీ ఎండపోసి మళ్ళీ కుప్ప వేసినాం. మళ్ళీ ఈ సంచులకు పోతే సంచులు లేవన్నారు. మళ్ళీ పోయి సంచులు కొనుకొచ్చుకున్నాం. ఆడ 23 రూపాయలకు సంచి కొనుకొచ్చుకున్నాం. సంచి కొనుకొచ్చుకొని నింపినాం. మళ్ళీ నింపినాక 25 రూపాయలు పెట్టి నింపిపించినాక ఈ గవర్నమెంట్ ఏమి పట్టించుకొని పరిస్థితి. ఈ కౌలు రైతులకైతే మాకు చాలా బాధ, ఇబ్బంది. మాకైతే ఏమీ అలా మిలువట్టు లేదు. ఈ వ్యవసాయం చేసింది ఎంత తగిలిబు అంటే అంత తగిలిబు, మాకు ఏమి మిలుగని పరిస్థితి చేసింది. ఇక్కడ మరో రైతు ఉన్నాడు. ఎన్ని ఎకరాలు వేసినావు మక్క? 4 ఎకరాలు వేస్తే కొట్టిపించినాము, చేసినాము. అన్నీ కొట్టిపించినా కానీ అవి మళ్ళీ రిక్కిపించినాము, చేసినాము. ఉంటున్నారా? ఆడ అట్లనే ఉన్నాయి మొక్కలు. నెల రోజులే. ఎందుకు వస్తలేరు? లేబర్ లేరు అంటారు. మళ్ళీ మేమే లేబర్ పెట్టుకొని నింపించుకుంటే సంచులు కొనుకొచ్చుకుంటే 6,000 రూపాయలు అయినాయి సంచులకు దీనికి లింపుడు కంటే. అవి ఇస్తలేరు. మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది, సంచులన్నా పైసలన్నీ ఇస్తుంది అంటారు. అవి ఇస్తలేరు. అడ్లు నెల కోసి ఓకే. అవే మొత్తంగా చూడొచ్చు, రైతులకు ఎంతో కష్టాలు నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే మక్కలు ఇక్కడ పండించి మేము నెల రోజులు అవుతుంది. నెల రోజులు అయినప్పటికీ కూడా గన్ని బ్యాగులు మేమే కొనుకొచ్చుకున్నాం. గన్ని బ్యాగులు కొనుకొచ్చుకున్న తర్వాత లారీలలో హమాలీలు నింపడానికి లేరు. లారీలు దిగాలంటే చాలా కష్టం ఉంది. ప్రభుత్వం స్పందించి మొక్కల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలి. కొనుగోలు పూర్తి చేస్తేనే రైతులకు లాభం ఉంటుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.